శ్రీమతి నమః. మనం పొద్దున్నే లేచి దేవుడికి దండం పెట్టుకుంటాం కదా. దేవుడికి దండం పెట్టుకోవటంతో పాటుగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులకు కూడా మనం నమస్కారం చేసుకోవాలి. అది మన బాధ్యత. ఈరోజు దైవాంశ సంభూతుడు హెడ్గేవార్ భౌతికంగా మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన రోజు. కానీ ఆయన నాటిన వటవృక్ష బీజాలు అందరి మనసుల్లో మహావృక్షాలై చైతన్యవంతులని చేశాయి. ఈరోజు ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శతాబ్దాలుగా భారతావని మీద ఆవరించిన చిమ్మ చీకటి తొలగి కొత్త సూర్యోదయాన్ని దర్శించటం ఎప్పుడు సాధ్యం కాగలదని హెడ్గేవార్ వేసుకున్న ప్రశ్నకి సమాధానం సంఘటిత హిందూ సమాజం. సంఘే శక్తి కాలో యుగే అని నమ్మిన దైవాంశ సంభూతుడు హెడ్గేవార్ గారు. దైవాంశ సంభూతులుగా మనం ఆదిశంకరాచార్యుల వారిని, రామకృష్ణ పరమహంసుల వారిని, ఇంకా ఎందరి గురించో చెప్పుకుంటాం. అదే కోవలోకి వచ్చేవారు హెడ్గేవార్. అదేవిధంగా కలియుగ కారణజన్ముడిగా కూడా మనం తలుచుకోవలసిన వ్యక్తి ప్రాతస్మరణీయులు హెడ్గేవార్. 1921లో కేరళలో మోప్లాలు హిందువుల మీద భారీ ఎత్తున హత్యాకాండ సాగించారు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ప్రకటించిన నివేదిక ప్రకారం ఆ దారుణ మారణకాండలో దాదాపుగా కొన్ని వందల మంది హిందువులు హత్యగావించబడ్డమే కాకుండా కొన్ని వేల మంది హిందువులు, అంటే దాదాపుగా 20,000 మంది హిందువులు బలాత్కారంగా ముస్లింలుగా మార్చబడ్డారు. ఎప్పటిలాగే కాంగ్రెస్ నాయకత్వం ఈ వాస్తవాలని గుర్తించడానికి నిరాకరించింది. ఎప్పుడూ ఒప్పుకోదు కదా, అది మనకు తెలిసిన విషయమే. 1923లో ఖిలాఫత్ ఉద్యమం నేపథ్యంలో దేశంలో మత ఘర్షణలు జరిగాయి. అప్పుడు దేశంలో స్వాతంత్ర సమరంలో ఒక చిత్రమైన పరిస్థితి ఉంది. సహాయ నిరాకరణోద్యమం మొదలుపెట్టిన గాంధీజీ గారు ఆ ఉద్యమాన్ని ఆపేశారు. దానికి కారణం చౌరీ చౌరా ఉదంతమని అన్నారు. కానీ దానితోటే మొదలైన ఖిలాఫత్ ఉద్యమం దేశంలో పెను విపత్తుకి బాటలు వేసింది. ఆ సమయంలో దారుణంగా గాయపడిన హిందువుల మనోభావాలను గుర్తించటంలో, అభిప్రాయాలను స్వీకరించటంలో, కనీసం గౌరవించటంలో కూడా కాంగ్రెస్ నాయకత్వం విఫలమయ్యింది అని హెడ్గేవార్ అభిప్రాయానికి వచ్చారు. ముస్లింలను జాతీయ ఉద్యమంలో జీవన స్రవంతిలో కలపటమనే ప్రక్రియ ఒక పెద్ద చారిత్రక తప్పిదానికి బీజం వేస్తున్న సంగతి అర్థం చేసుకున్న వాళ్లలో హెడ్గేవార్ ప్రథములు. అప్పుడే ఆయనలో హిందువుల ఐక్యతకు ఒక సంస్థ అవసరము అనే భావన కలిగింది. అప్పటి వరకు కాంగ్రెస్లో పనిచేసిన హెడ్గేవారు జైలుకు కూడా వెళ్లారు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తున్నారు అని అనుకోండి, ఆ సంస్థలో పనిచేసినప్పుడు ఆ సంస్థ సిద్ధాంతాలేంటి, అది ఎవరి కోసం పనిచేస్తుంది అనే విషయం బాగా అర్థమైపోతుంది కదా. కాంగ్రెస్ హిందువుల పక్షాన లేదు అనే విషయాన్ని హెడ్గేవార్ గ్రహించారు. ఇది భారత అస్తిత్వానికే ముప్పు అని భావించారు. హిందూ సంఘటన లేకపోతే భారత భవిష్యత్తు శూన్యము అనే నిర్ధారణకి వచ్చేశారు. మన దేశం మీద సుకులు హూణులు దండయాత్ర చేసినప్పుడు భారతీయ సమాజం తనవైన జీవన మూల్యాలతో దృఢంగా ఉంది. దీనితోనే ఆక్రమణదారులు కూడా ఈ జీవనంలో భాగస్థులుగా ఉండిపోయారు. అలాగే కొత్త ఆక్రమణదారులను కూడా అదే విధంగా భారతీయ సమాజంలో ఐక్యం చేసుకోలేమా? ఇందులో సాధ్యాసాధ్యాలు వెతకకుండా సాధ్యం చేసుకోవటం ఎలా అన్నదే ప్రధానంగా చూడాలి అన్నది హెడ్గేవార్ దృఢ నిశ్చయం. వీటన్నిటికీ మూలసూత్రము, పరిష్కారము ఒక్కటే. అదేంటంటే హిందూ ఐక్యత అని ఆయన నిర్ణయానికి వచ్చారు. అది నిజమని ఇప్పుడు చరిత్ర చూస్తుంటే మన అర్థమైపోతుంది కదా. మనల్ని బానిసలుగా మార్చిన ఆంగ్లేయులకి పెరుగుతున్న ముస్లిం వేర్పాటువాదాన్ని ఎదుర్కోవాలి అంటే భిన్నమైన మరో మార్గం అవసరమని భావించి రాజకీయ ఆందోళన నుంచి పూర్తిగా విరమించుకుని ఎవరైనా సరే ఏం చేస్తారు, తొందరగా ఫలితాన్నిచ్చే మొక్కలు నాటేస్తారు. కానీ ఆర్ఎస్ఎస్ అనే వటవృక్షాన్ని నాటారు కేశవరావు బలీరాం హెడ్గేవార్. 1000 ఏళ్ల బానిసత్వం నుంచి విముక్తం కావాలని, ఆత్మవిస్మృతి అనే పెను నిద్ర వీడాలని మొదలైన స్వాతంత్ర సమరం స్వచింతనకు దూరంగా జరగడం ఎంత ప్రమాదమో గుర్తిస్తూ అంకురించింది
ఆర్ఎస్ఎస్. 1925లో విజయదశమికి హిందూ ఐక్యత ఉద్దేశంతో హెడ్గేవార్ కొద్దిమంది బాలురతో ఒక సంస్థని స్థాపించారు. తన హిందూ సంఘటన యజ్ఞానికి అదే అంకురార్పణ. అప్పుడు ఆయన వయస్సు 36 ఏళ్ళు. ఆదిలో ఆ సంస్థను ఆర్ఎస్ఎస్ అని పిలవలేదు. ఏప్రిల్ 17, 1926న 26 మంది స్వయం సేవకులతో ఒక సమావేశం జరిగింది. ఆ సంస్థకు ఏ పేరు పెట్టాలి అన్నదాని మీదే ఆ సమావేశం అన్నమాట. కొన్ని పేర్లు అనుకున్నారు, కానీ చివరికి ఆర్ఎస్ఎస్ అనే పేరుని ఖరారు చేశారు. సంఘ సిద్ధాంతం ఏంటి? సంఘ స్థాపకులు ఏదో కొత్త సిద్ధాంతాన్ని తమ మస్తిష్కం నుంచి సృష్టించలేదు. యుగ యుగాలుగా పరంపరగా వస్తున్న సనాతన హిందూ రాష్ట్ర శాశ్వత తత్వజ్ఞానము, జీవన దర్శనము గత కొద్ది శతాబ్దాలుగా ప్రజల మనసుల్లోనూ ప్రజల జీవనంలోనూ లోపిస్తూ వస్తోంది. దానిని జాగృతం చేసే పనినే హెడ్గేవార్ ప్రారంభించారు. కనుక హిందూ విచారధారయే సంఘ విచారధార. ఆ విచారధార ఆధారంగా సమాజాన్ని అంతటిని తిరిగి సంఘటితపరచటమే సంఘ కార్యం. నాగపూర్ పట్టణంలో ఉగాది పండుగ రోజున ప్రతి ఇంటి మీద కాషాయ ధ్వజాన్ని ఎగురవేసి అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఉగాది పండుగ. ఏప్రిల్ 1, 1889 ఆదివారం నాగపూర్లోనే జన్మించారు. ఆయన పూర్వీకులు తెలంగాణలోని నిజామాబాద్ దగ్గర కందకుర్తి వాసులు. అక్కడ 3 నదులు సంగమిస్తూ ఉంటాయి: గోదావరి, మంజీరా, హరిద్ర. అలాగే 3 భాషలు వినిపిస్తూ ఉంటాయి: తెలుగు, మరాఠీ, కన్నడ. బలీరాం పంత్, రేవతీబాయి దంపతుల 6 సంతానంలో 5వ వారు కేశవ హెడ్గేవార్. కేశవ హెడ్గేవార్కి 13 సంవత్సరాలు వచ్చినప్పుడే తల్లిదండ్రులు ఇద్దరిని ప్లేగు వ్యాధి కేశవకి దూరం చేసింది. ఇద్దరి భౌతిక కాయాలకి ఒకేసారి అంతిమ సంస్కారాలు జరిగాయి. 13 ఏళ్ల వయసులో అమ్మా నాన్నల ప్రేమకు దూరమై అన్నా వదిలిన దగ్గర కొంతకాలం చదువుకున్నారు. వందే మాతర ఉద్యమం సమయంలో హెడ్గేవార్ పాఠశాల ప్రవేశం చేశారు. మోరేశ్వర్ సంరక్షణలో నాగపూర్లో ఒక పాఠశాలలో చేర్పించారు. పాఠశాలలో శివాజీ పేరిట మిత్ర బృందం ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజుల్లో విద్యా సంస్థల్లోనేమో వందే మాతరం అంటే వాళ్ళకి గిట్టేది కాదు. అలా వందే మాతరం అని నినదించకుండా రిస్లే సర్క్యులర్ కూడా ఉండేది. దీన్ని హెడ్గేవార్ నిరంతరము ఉల్లంఘించేవారు. ఫలితం ఏమవుతుంది? పాఠశాల నుంచి పంపేశారు. తరువాత నాగపూర్ వదిలి యవత్మలలో రాష్ట్రీయ విద్యాలయంలో చేరారు. ఇక్కడ డిప్యూటీ కమిషనర్ విల్సన్కి ఈ కేశవ బలీరాం హెడ్గేవారు సలాం కొట్టనందుకు చదువు ఆపేయవలసి వచ్చింది. అడుగడుగున ఎంత దారుణాలు చేశారో చూడండి. పూనా వెళ్ళి రాష్ట్రీయ విద్యాపీఠలో మెట్రికులేషన్ చేశారు హెడ్గేవార్. స్వాతంత్ర్య భావాలు కలిగిన కేశవ్ స్వాతంత్రాన్ని సాధించటం కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దగ్గర అవ్వడానికి వాళ్ళకి కేంద్రమైన కలకత్తాలో వైద్యశాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నారు. 1910లో వైద్యశాస్త్రం చదవడానికి కలకత్తాలోని నేషనల్ మెడికల్ కాలేజీలో చేరారు. కలకత్తాలో ఆయన అనుశీలన్ సమితిలో చేరి ఆ సంస్థలో ప్రముఖుడు పులిన్ బిహారీ దాస్ వద్ద తీవ్ర జాతీయవాద కార్యకలాపాలలో శిక్షణ పొందారు. ఆయనకు అప్పగించిన బాధ్యత దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న తీవ్ర జాతీయవాదులకు ఆయుధాలను అందించే పని. మరొకటి ఏంటంటే రహస్య సాహిత్యం చేరవేయటం. అక్కడ దేశం కోసం ఎవరైతే కార్యకలాపాలు చేస్తున్నారో ఆ సమయంలో హెడ్గేవార్ అజ్ఞాతనామం కొకెన్, ప్రతివాసి, సంధ్య, వందే మాతరం వంటి పత్రికలలో బ్రిటిష్ జాతికి వ్యతిరేకంగా చక్రవర్తి పదునైన భాషతో వ్యాసాలు రాసేవారు. వైద్య విద్యార్థిగాను హెడ్గేవార్ అత్యంత నిరుపేద జీవితమే గడిపారు. ఒకే జత బట్టలు, ఆ ఒక జత బట్టలతోటే ఆయన విద్యార్థి జీవితం గడిచింది. చాలాసార్లు కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి కాదు. ఎక్కువ సమయాలలో మిత్రులే సహకరించేవారు. ఇప్పుడు ఈ కాలంలో ఎవరైనా ఉన్నారా? ఒక జత బట్టలతో గడిపేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. ఆ పరిస్థితుల్లో కూడా దేశం కోసం ఆయన తపన పడ్డారు.
లాభసాటిగా ఉండే ఉద్యోగంలో చేరవలసింది అంటూ బ్యాంకాక్ ఆహ్వానించింది. అయినా చేరలేదు. హెడ్గేవార్ భారత జాతీయ కాంగ్రెస్లో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ సంవత్సరం అమృత్సర్లో జరిగిన వార్షిక సమావేశాలకి కూడా ఆయన హాజరయ్యారు. నాగ్పూర్ కాంగ్రెస్ సమావేశాలలో రాష్ట్రీయ మండల్లో పనిచేశారు. ఇది తిలక్ గారి అనుచరులు ఏర్పాటు చేసింది. అప్పటి జాతీయవాద నేతల ప్రేరణతో రాష్ట్రీయ ఉత్సవ మండల్ అనే సంస్థని ఆయన స్థాపించారు. ఒక హిందువు ఓ సభలో ఉన్నా, యాత్ర చేస్తున్నా, కుంభమేళాలో పాల్గొన్నా అతను ఒంటరిగానే ఉంటాడు అనే విషయం ఒక సభలో జరిగిన సంఘటన ద్వారా అనిపించింది. ఈ ఒంటరిగా ఉండడము అనే భావన హిందూ సమాజాన్ని ఆత్మ వినాశం వైపుకు తీసుకెళ్తుంది. దీనికి విరుగుడు అన్నట్టుగా మనం నేను ఒంటరిని కాను, చుట్టూ ఉన్న సమాజం నాది, అది నాతోనే ఉంటుంది అని హిందూ సమాజం నరనరాల్లో నేను కాదు మనం అనే భావన ఇంకిపోవాలి. హెడ్గేవార్ ఇలా ఆలోచిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ పేరిట ఓ సంస్థని ప్రారంభించారు. సంఘ అంటే అర్థం రోజు 1 గంట సేపు జరిగే సంఘ శాఖ అని. శాఖ అంటే ఓ సామూహిక అనుభవం. మనం ప్రతిరోజు ఏకమై ఒంటరిగా ఉండిపోకుండా అనేకుల్లో ఒకరిగా ఉండిపోవటం. ఇంకా వివరంగా చెప్పాలి అంటే సింధువులో ఓ బిందువు అనే భావన అంతరాల్లోకి చేరుకుని ఆత్మగతమైన పక్షంలో ఒంటరితనం నుంచి ఉత్పన్నమయ్యే భయాందోళన దూరమైపోతుంది. కలకత్తా నుంచి వైద్యశాస్త్రం పూర్తి చేసిన తర్వాత నాగపూర్ ప్రజలు హెడ్గేవార్ని డాక్టర్జీ అని పిలవనారంభించారు. సంఘాన్ని స్థాపించిన తర్వాత స్వయం సేవకుల హృదయంలో డాక్టర్జీగా స్థానం పొందారు. సంఘ శాఖ అంటే దాని అర్థం వ్యక్తిలో నేను అనే భావన నుంచి మనం అనే భావనకి చేరుకోవటం. నేనుని నేలమట్టం చేసి మనం అనే భావనని నలుదిక్కలా విస్తరింపచేయాలి. సంఘ శాఖలో ఆలపించే పాటలు అత్యంత సరళంగా ఉంటూ మనం అనే భావనని బలోపేతం చేస్తూ ఉంటాయి. గత 100 ఏళ్లుగా హిందువుల్లో నేను అనే దాని నుంచి మనం వైపుకు తీసుకువస్తున్న తరుణంలో ఆర్ఎస్ఎస్పై అనేక అభియోగాలు, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ నాయకులు హిందూ విభజన రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. ఆర్ఎస్ఎస్లో బ్రాహ్మణవాదం ఉందని, జాతీయ జెండాని గౌరవించరని ఇలా ఎన్నో ఆరోపణలు చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ అవాస్తవాలు. నేను కూడా ఎప్పుడైనా సరే ఆర్ఎస్ఎస్ గురించి పోస్టులు పెడుతూ ఉంటే కొంతమంది మూర్ఖులు నేను బ్రాహ్మణ కాబట్టి, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్థాపించింది కూడా బ్రాహ్మణ కాబట్టి నాకు కుల గజ్జి ఉంది అని దిక్కుమాలిన ప్రచారం చేశారు. 1934లో వార్దాలో ఆర్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన శిబిరాన్ని గాంధీ గారు సందర్శించారు. శిబిరంలో వాలంటీర్లు వేర్వేరు కులాలు మతాలకు చెందిన వారిగా ఆయన గుర్తించారు. అదే సమయంలో ఏ ఒక్క వాలంటీర్లో కూడా ఇతరుల కులమేంటో తెలుసుకోవాలి అనే ఆసక్తి లేకపోవడాన్ని గమనించారు. అది ఆర్ఎస్ఎస్ గొప్పతనం అంటే. ప్రతి క్షణం కులమేంటి అని వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారని బురద చల్లడం కాదు ఆర్ఎస్ఎస్ అంటే. ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో తెలుసుకుంటే నరాలు దేశభక్తితో ఉప్పొంగిపోతూ ఉంటాయి. ఒక సింధు నదిలా, గోదావరిలా, గంగా ప్రవాహంలా. వారందరిలో ఉన్న ఏకైక భావన వాళ్ళు పంచుకున్న హిందూ సారూప్యత. ఈ ఏకతా భావన వాళ్ళని కలిసి జీవించేలా, కలిసి భుజించేలా, కలిసి పనిచేసేలా ప్రేరేపించింది. ఇది చూసి గాంధీ గారు ఎంతో ఆశ్చర్యపోయి మరుసటి రోజు ఆయన అప్పటి ఆర్ఎస్ఎస్ సర్ సంచాలక్ పూజనీయ హెడ్గేవార్ని కలుసుకున్నారు. అస్పృశ్యత నివారణ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు అంటూ హెడ్గేవార్ని ఆయన అభినందించారు. అందుకే హెడ్గేవార్ సమాధానమిస్తూ అస్పృశ్యతను నివారించడం కోసం ఆర్ఎస్ఎస్ ఎలాంటి నిర్దేశిత కార్యక్రమాలను నిర్వహించటం లేదు. మేం చేస్తుందల్లా మనమంతా హిందువులం అనే సందేశాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయటం. ఏకతా భావన కులభేదాలు లేదా అస్పృశ్యతను అసంగతమైనదిగా చేస్తుంది. మనం హిందువులమనే విశ్వాసం ప్రతి ఒక్కరిలోనూ మిగిలిపోతుంది అని అన్నారు. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ జాతీయ పతాకాన్ని గౌరవించదని, ఆగస్టు 15 జనవరి 26న ఆర్ఎస్ఎస్ జాతీయ పతాకాన్ని ఎగురవేయదు అనే ఆరోపణలు ఉండేవి.
ఆ ఆరోపణలు కూడా నిరాధారమైనవని తర్వాత తేలిపోయాయి. నిజం ఎప్పుడూ ఖచ్చితంగా బయటికి వస్తుంది. నిజం ఎప్పుడూ దాగదు. అది అగ్ని లాంటిది. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు స్వరాజ్య ఉద్యమంలో పాల్గొనలేదు అనే వితండవాదాన్ని సైతం ఖండించడం జరిగింది. డాక్టర్జీ పూరించిన శంఖారవం భారతీయ సమాజం చెవులలో పడడానికి దాదాపు 100 ఏళ్లు పట్టింది. ధార్మిక పునాదితో, చరిత్ర చెప్పే గుణపాఠంతో, స్వతంత్రోద్యపు కాలపు చేదు వాస్తవాలతో డాక్టర్జీ ఇచ్చిన అమృతోపమానమైన ఆ సందేశం హిందూ సోదరుల గుండెలను తాకడానికి ఇంతకాలం పట్టింది. 7-8 శతాబ్దాల బానిసత్వం, పరాయి పాలన, వాటి ఫలితంగా జరిగిన విలువల విధ్వంసం ఈ ఘోర భదిరత్వానికి మూలం. హిందువులమని చెప్పుకునే చొరవ లేదు. మేం హిందువులమని చెప్పుకుందామన్న ఆత్మ గౌరవ వ్యక్తీకరణ లేదు. కానీ అవును, మేం మహమ్మదీయులం, మేం వేరు, ఈ దేశంలో మాకొక ముక్క కావాలని వారు విభజించకపోవటం ఇటీవల చరిత్రలో జరిగింది కదా. ఈశాన్య భారత పరిస్థితి అంతదాకా వచ్చినా క్రైస్తవానికి భంగపాటు ఎదురైంది అంటే కారణం పెరిగిన హిందూ చైతన్యమే. అది ఆర్ఎస్ఎస్ కృషి ఫలితం, స్వయం సేవకుల త్యాగ ఫలం. కాశ్మీర్ భారతదేశానికి మొకటాయమానమని చరిత్ర ఘోషిస్తున్నా, వాస్తవాలు గొంతెత్తుతున్నా అక్కడ ప్రజలు ఇంకా నాంచకుండా ప్రధాన స్రవంతి భారతీయులతో మమేకం చేయటం వెనుక ఉన్నది ఆర్ఎస్ఎస్ సిద్ధాంత స్ఫూర్తి ఒక్కటే. మన పురోగతికి మన గతం, దాని తాత్వికత, మన ధర్మం, అది ఇచ్చే దృష్టి చోదక శక్తిగా ఉండాలి అనేది డాక్టర్జీ సందేశమని మనకి అర్థమవుతోంది. భారతీయమైన ఆలోచన, భారతీయతకు శ్రీరామ రక్ష అనే సూత్రంతో సాగుతున్న సంస్థ ఏదైనా ఉంది అంటే అది సంఘం. ఆర్ఎస్ఎస్ లేని ఆధునిక హిందూ సమాజం మనుగడను సాధించటానికి ఇవాళ ఎవరికీ మనస్కరించటం లేదు అన్నది వాస్తవం. ఆర్ఎస్ఎస్ ఇవాళ హిందూ సమాజపు గుండె లయ. ఇందుకు మూల పురుషుడు డాక్టర్జీ. వారి సానుకూల దృక్పథం. అందుకే డాక్టర్జీ జయంతిని కూడా వెంట పెట్టుకుని వచ్చే ఉగాది రోజున భారతీయులకు ప్రత్యేకమైన పండుగగా జరుపుకుంటారు. చాలామందికి హిందూ సంఘటన పని పూర్తి కావాలన్న తొందర ఉంటుంది. మన చుట్టూ ఇంత హింసాకాండ జరుగుతోంది కదా, మనం దక్షారమ చేస్తూ కూర్చుంటే ఏం లాభం అని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ఈ సిద్ధాంతంలో పనిచేయటంలో వాళ్ళకి నీరసం, విసుగు కలుగుతూ ఉంటాయి. డాక్టర్జీ ఈ కార్యం కోసం తన యావత్ జీవితాన్ని వెచ్చించేశారు. అహోరాత్రాలు దీని గురించి ఆలోచించారు. ఎటువంటి శ్రమకు ఆయన వెనుదీయలేదు. తన హృదయంలో ఒక అగ్నిపర్వతాన్ని ధరించి పని సాగించారు. ఏనాడు తన ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వలేదు. అదే ప్రగాఢమైన ఆత్మవిశ్వాసంతో మనం ఆత్మసమర్పణ పూర్వకంగా పనిచేస్తే సాఫల్యం లభించి తీరుతుంది. ఏనాడు తన ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వలేదు. అదే ప్రగాఢమైన ఆత్మవిశ్వాసంతో మనం కూడా ఆత్మసమర్పణ పూర్వకంగా పనిచేస్తే సాఫల్యం లభించి తీరుతుంది. అంతా బానే ఉంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసేవారే తక్కువ సంఖ్యలో ఉన్నారు. దీన్ని అర్థం చేసుకుని ఏకసూత్రబద్ధులు, ఏకాత్మభావయుక్తులు, అనుశాసనపరులు అయిన లక్షలాది మంది వ్యక్తులను పోగు చేయాలి. అందరి హృదయాల్లోనూ ఏకత్వాన్ని స్థాపించి సమిష్టి రూపంలో హృదయ నిర్మాణం చెయ్యాలి. అందులోనే అన్ని సందేహాలకు సమాధానం లభిస్తుంది. అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్ది ఉత్సవాలలో సమాజంలో పరివర్తన తీసుకురావాలని పనిచేసింది. కుటుంబ ప్రబోధన్, పర్యావరణము, సమరసత, స్వదేశీ, పౌర విధులు. మన దేశంలో హక్కుల కంటే విధులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పౌరుడిగా బాధ్యతలను నిర్వర్తించటం అనేది ఎవరో చూస్తున్నారని కాకుండా స్వీయ క్రమశిక్షణతో సంబంధించిందిగా మనం భావిస్తాం. దేశంలో పంచ పరివర్తన ద్వారా ఎంతో మార్పు కోసం పనిచేస్తుంది ఆర్ఎస్ఎస్. సంఘ సిద్ధాంతం, ధ్యేయం, కార్యపద్ధతి, లక్ష్యం. సిద్ధాంతమేమో భారతదేశ హిందూ దేశం, ధ్యేయమేమో హిందూ సంఘటన, రాష్ట్రీయ పునర్నిర్మాణం. కార్యపద్ధతి సంఘానికి హృదయం అంటే శాఖ. లక్ష్యం భారత పరమవైభవ స్థితి తిరిగి తీసుకురావాలన్నమాట. ఒక వ్యక్తి ఆలోచన 100 ఏళ్లకు పూర్తి స్థాయిలో భారతదేశానికి ఒక రూపు తెచ్చింది. చివరిగా ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది అంటే కేవలం శాఖ నడుపుతుంది. ఆ శాఖలో వ్యక్తి నిర్మాణం చేస్తుంది. ప్రపంచంలో వ్యక్తి నిర్మాణం కోసం 100 ఏళ్లుగా పనిచేస్తున్న ఒకే ఒక సంస్థ ఆర్ఎస్ఎస్.
ఇంతటి మహత్కార్యానికి పూనుకున్న డాక్టర్జీకి ప్రతి స్వయం సేవక్ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రణామం చేస్తాడు. అదే ఆద్య సర్ సంఘ్-చాలక్ ప్రణామ్. అందుకే అంతటి మహోన్నతమైన ఆలోచనతో సంఘాన్ని స్థాపించిన పరమ పూజ్య హెడ్గేవార్ని దైవాంశ సంభూతుడు, కారణజన్ముడు, ప్రాతస్మరణీయుడు అని సంబోధించటం జరిగింది. ఈరోజు హెడ్గేవార్ భౌతికంగా మనలందరినీ వదిలి వెళ్ళిపోయిన రోజు. చివరిగా ఒక చిన్న మాట నాకు ఎంతో ఆనందంగాను ఎంతో గర్వంగాను అనిపిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ తరపున నేను కూడా ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో నాకు ఆహ్వానం రావటం జరిగింది. దానిని నేను ఎంతో అద్భుతంగా భావిస్తూ ఉంటాను. ఆ అవకాశం ఇచ్చిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రతి కార్యకర్తకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. నా చివరి ఊపిరి వరకు నేను దేశం కోసం మాట్లాడతాను. భారత మాతాకి జై.